ఈ తెల్ల బియ్యం కాకుండా బ్రౌన్ రైసో, బ్లాక్ రైసో, లేదు కొంచెం పట్టు తక్కువ ఉండి ఆ తౌడు కూడా దాని మీద ఉండే విధంగా, లేకపోతే అది గతంలో దంపుడు బియ్యం తిన్నంతకాలం అసలు షుగర్ వ్యాధే లేదు. కేరళ వాళ్ళు ఉప్పుడు బియ్యం తింటారు. ఆ ఉప్పుడు బియ్యం తింటే కూడా షుగర్ వచ్చే అవకాశం తక్కువ. కేరళలో మన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే కూడా షుగర్ వ్యాధి తక్కువ. ఆ విధంగా మన ఆహారపు అలవాట్లు, రోజువారీ మన వ్యాయామం అనేది, కనీసం నడక అనేది లేకపోవటం వల్ల ఈ షుగర్ వ్యాధి మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. కనుక మన అలవాట్లు, మన ఆహార నియమాలు కనుక మార్చుకుంటే తిరుగులేదు. చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే గుణం ఉంది. అయితే అదృష్టం ఏంటంటే ఈ టైప్ 1 అనేది కేవలం 10% మందికే వస్తుంది. 90% మందికి ఒళ్ళు పెంచుకోవటం, వ్యాయామం చేయకపోవటం, అన్నం కూడా మనం గ్రామాల్లో కానీ వెళ్ళి చూస్తే పళ్ళె నిండా అన్నం పెట్టుకుంటారు. అన్నం పెట్టుకుని వాళ్ళు తినేది కూరలు చాలా తక్కువ.